ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీం అయితే తమ 11వ మ్యాచ్ అయితే పట్నా పైరట్స్తో అయితే ఆడబోతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి కాబట్టి మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిగా తెలుగు టైటన్స్ టీం అయితే హ్యాట్రిక్ విజయాలపై అయితే కన్నేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే పట్నా పైరట్స్ టీం ఏమో లూజింగ్ సైడ్గా అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ టీంకి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. అలాగే అటు రైడింగ్ లోను ఇటు డిఫెన్స్ లోను కూడా తెలుగు టైటన్స్ టీం అయితే అప్పర్ హ్యాండ్ లో అయితే కనపడడం జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే వన్ సైడ్ మ్యాచ్ గా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ పట్నా పైరట్స్ గనక రైడింగ్ మంచిగా ఉంటే మాత్రం తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఇంకా సూపర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంది. నిజంగా అయాన్ గనక ఫామ్లోకి వస్తే అలాగే ఫామ్లో ఉంటే మాత్రం ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే పాట్నా డిఫెన్స్ అయితే అంకిత్ జగ్లను కూడా అంతగా అయితే ఆశించినంత అయితే అతనైతే ఆడడం లేదు కాబట్టి నిజంగా ఈ మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ టీంకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. అలాగే తెలుగు టైటన్స్ టీం అయితే హ్యాట్రిక్ విజయాలపై అయితే కన్నేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, మరి మీరు ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం ఇప్పుడే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు పక్కన వచ్చే బెల్ బటన్ అయితే అలా పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ విజయ్ సైనింగ్ ఆఫ్.